నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్, వాస్తు కన్సల్టెంట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, మీ క్లయింట్ సిద్ధంగా ఉన్నారు. వారి ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి మాట్లాడదామా? హలో. హలో మేడం. నమస్తే అండి, నేను పద్మిని మాట్లాడుతున్నాను. నమస్తే మేడం. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నా మేడం. మన నేను బాగున్నానండి. తనిష్క మేడం ఎప్పుడు పరిచయం మీకు? మీ సమస్య ఎట్లా సాల్వ్ అయింది? మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకుంటారా? తప్పకుండా మేడం. చెప్పండి మేడం, యాక్చువల్లీ నేను మా అత్తయ్య చూసారని మేడం. మా అత్తయ్య చూసి మా ఆడపడుచు కోసం చేశారు. మా అత్తయ్య చేస్తే నేను మా హస్బెండ్ తో కొంచెం బాగా బాధపడుతున్నాను. ఆయన ఊరికే చికాకు కావడము, కొట్టడము, ఇల్లే పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోవడము, ఆయన ఆయన జాబ్ ఏంది, ఆయన ఉండడం ఏంది, అలా అని మేము బాగా బాధపడేదాన్ని. మేడం తో కూడా బాగా చెప్పుకొని నేర్చుకున్నాను. ఎన్నాళ్ళైంది మీకు వివాహం అయ్యి? నాకు 2016 లో అయ్యింది మేడం. 16 లో అయింది. అప్పటి నుంచి మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు? లేదు మేడం, 1 year అలా కొంచెం బాగానే ఉన్నారు మేడం. పిల్లలు పుట్టిన తర్వాత నుంచి కొంచెం ఆయనకి బయట చికాకు, ఇంత చికాకు అంతగా నా మీదే చూపించేవాడు. ప్రెషర్ అంతా అత్తయ్య వాళ్ళ దగ్గర ఉన్న ప్రెషర్ గానీ, బయట ఫ్రెండ్స్ దగ్గర ఉన్న ప్రెషర్ గానీ ఇట్లా చూపించేవాడు. పిల్లల దగ్గర, మా దగ్గర అట్లా బాగా ఇబ్బంది పడేదాన్ని. కొట్టేవారా బాగా ఎప్పుడన్నా కోపం వస్తే కొట్టేవారు మేడం. ఆయన ఆయన చదువుకున్న ప్రొఫెషన్ వేరా, ఆయన చేసే జాబ్ వేరా. ఆయన జాబ్ కి ఇంట్లో చేసే చికాకి అసలు భయపడేదాన్ని. ఎందుకు ఇలా అయిపోయింది, ఇలా చేసేటోడు ఎందుకు అని అంత విపరీతమైన కోపం వస్తుండే మేడం. ఇంకా మా అత్తయ్య మా ఆడపడుచు చూసి చేసి మంచిగా ఉంది, మా ఆడపడుచు కొంచెం మంచిగా ఉంటుంది అంటే నేను కూడా చేస్తాను, ఎంత కష్టమైనా సరే చేస్తాను, కొంచెం నాకు కూడా మంచిగా ఉంటే చాలు, పిల్లల్ని నన్ను మంచిగా చూస్తే చాలు అనుకొని స్టార్ట్ చేశాను. మేడం తో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఇట్లా పూజ గురించి మీ హారోస్కోప్, మీ భర్త హారోస్కోప్ ఇవ్వగానే మీరు మీ సమస్యను చెప్పారా, మేడమే చెప్పారా? ఏ సమస్య చెప్పారు మేడం. మీరేం చెప్పలేదు, జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇస్తే మేడమే చెప్పారు? మేడం చెప్పారు. మేడం చెప్తుంటే నేనే షాక్ అయ్యాను. మేడం సేమ్ మేడం ఇలానే చేస్తున్నాడు, మీరు చెప్పినట్టు ఇలానే చేస్తున్నాడు, మాకే అర్థమైతలేదు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని కూడా మేడం చెప్తుంటే నేను కూడా షాక్ అయిపోతున్నా. ఇలానే జరుగుతుంది నాకు కూడా ఇంట్లో. అస్ట్రాలజీ పవర్ అది. అస్ట్రాలజీ మాట్లాడుతుంది, చెప్తుంది ఏంటి నీ సమస్య అనేది. అస్ట్రాలజీ ఖచ్చితంగా చెప్తుంది. మీరు సో మీరు చెప్పక ముందే మేడమే చెప్పారు. మేడం చెప్తుంటేనే అవును మేడం ఇలా చేస్తున్నాడు, ఇలా కోపం వస్తుంది, కోపం వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పెడుతుంటాడు, చేస్తుంటాడు అని మేడం చెప్పినట్టు జరుగుతుంది మేడం. మరి నేను ఏం చేయాలంటే మేడం పూజ గురించి చెప్పారు. పూజ గురించి చెప్తే మేడం నేను చేస్తాను మేడం, కానీ పిల్లలు ఉన్నారు, మరి ఏ టైంలో చేయాలి అని కూడా అడిగితే నీకు నచ్చిన టైంలో చేయమ్మా మార్నింగ్ అన్నారు. చూసాను, మళ్ళా నాకు మార్నింగ్ టైం లోనే బాగుంటది, బ్రహ్మముహూర్తం చేస్తేనే బాగుంటది అని మేడం అంటే దానికి కూడా కొంచెం కష్టపడ్డాను. ఒక పూజ చేసిన తర్వాత మా భర్త రియలైజ్ అయిపోయాడు. కొంచెం ఆయన కోపం తగ్గింది, అవి తగ్గింది. నేను ఫస్ట్ యాక్చువల్లీ 8 నుంచి 10 వరకు ఆయన పోయిన తర్వాత చేసుకోవడము, ఆయన చెప్పకుండా చేసుకోవడం అలా జరిగింది. ఫస్ట్ పూజని ఫస్ట్ పూజ చేసిన తర్వాత ఆయన కొంచెం నెమ్మది అయిపోయి శాంతం అయిపోయింది. ఆయన కోపం చాలా వరకు తగ్గిపోయింది. ఇక నేను తర్వాత నెక్స్ట్ పూజకి స్టార్ట్ చేసేటప్పటికి ఇట్లా చేస్తున్న పూజ మరి ఈ టైంలో చేస్తే బాగుంటదంట, మరి చేసుకోమంటావా అంటే చేసుకో అన్నాడు. నేను షాక్ అయిపోయినా. అసలు ఆ టైంలో చేసుకో అనేది అసలు అన్నాడు. ఎందుకంటే పిల్లలు కొంచెం చికాకు చేసినా పట్టించుకునే వాళ్ళు కాదు అసలు. అలాంటిది బ్రహ్మముహూర్తంలో 4:30కి చేసుకుంటా అంటే చేసుకో నేను చూసుకుంటా అని అసలు పూజలు ఇప్పుడు వరకు నేను చేసిన పూజలన్నిటికీ బ్రహ్మముహూర్తంలో చేపించుకుంటూ వచ్చిండు. ఇప్పుడు వరకు పిల్లల్ని చూసుకుంటా చేసుకుంటా, పిల్లలు లేసిన నాకు అందరు చిన్న చిన్న పిల్లలు మేడం. అందరు 1 years డిఫరెంట్ ఉంటారు. 3 members ఉన్నారు నాకు. అలా నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. చిన్న బాబు వచ్చేసి 2 years రన్ అవుతున్నాయి. అలా ఇబ్బంది అవుతుంది. కానీ ఆయన ఇప్పుడు చూసుకుంటున్నాడు, పూజ చేసినా చూసుకుంటున్నాడు. ఇంకా ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే ఇక నాకు మీరే అర్థం చేసుకోండి ఆ పూజ వల్ల ఎంత నాకు ఇప్పటికి ఎప్పుడైనా కోపం వస్తుంది. ఈ పూజలు చేసినప్పుడు ఎప్పుడన్నా చికాకు అవుతుంది. మరి అప్పట్లా చికాకైనా 1 hour 2 hours అంతే. మళ్ళీ తర్వాత మామూలుగా అయిపోతున్నాడు. పిల్లలతో ఆడుకోవడం గానీ, ఇంట్లో ఉండడం గానీ, కొంచెం కోపం తగ్గించుకోవడం గానీ అలాంటివన్నీ జరిపోయినాయి. మా హస్బెండ్ వచ్చేసి ప్రొఫెసర్ మేడం, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫార్మసీ డిపార్ట్మెంట్. అలాంటి అయినా ఇంట్లో కోపం చేయడం చూసి మేమే షాక్ అవుతుండే. నేను 1 year తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఇంత కోపం ఎందుకు వస్తుంది అది ఇది అని బాగా బాధపడేదాన్ని, బాగా ఏడ్చేదాన్ని. ఎందుకంటే ఇప్పుడు మాది మేనరికం పెళ్లి అంటే అమ్మ వాళ్ళతో చెప్పుకోలేను.
ఇంట్లో అత్తయ్య వాళ్ళే, వాళ్ళతో బయట వాళ్ళు చెప్పలేను. కాదు కదా, ఇంట్లో వాళ్ళే కదా. ఇంట్లో వాళ్ళు అలా ఉమ్, చెప్పుకోలేక బాగా బాధపడేదాన్ని మేడం. ఉమ్, ఒకవేళ చెప్పుకున్నా కూడా అట్లా చెప్పినవా చేసినవా అలాంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చినాయి. అరే. అందుకని బాగా బాధపడి బాగా ఏడ్చేదాన్ని. ఉమ్, ఇప్పుడైతే కొంచెం నాకు మనీ కాడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా కరెక్ట్ గా ఇంట్లో డబ్బులు ఇవ్వడం గానీ, ఉమ్. ఆ మళ్ళీ ఇంకా మా హస్బెండ్ కి ఎలాంటి అలవాట్లు లేవు మేడం, చెడు అలవాట్లు. ఓ, అయినా ఆయన ఏం కోపం అలవాటు అనేది లేదు. ఒక్కటే కోపం ఉంది. వస్తుంది. ఉమ్, కోపం ఒకటి. ఆ ఉమ్, కోపం వల్ల బాగా డిప్రెషన్ కి వెళ్ళిపోయి బాగా చికాకు చేసి ఉమ్. ఎంత అంటే ఆ ఇక మాకు మెంటల్ వచ్చేంత స్టేజ్ కి వెళ్ళిపోతుంది. అంత బాబా చికాకు చేస్తుంది మేడం. బాబా బాబా, ఎలాంటి మొత్తానికి అలవాటు లేకపోయినా కూడా. సర్దుకుంది ఇప్పుడు. ఆ ఇప్పుడు చాలా 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 సంతోషం. మీరు, మీ పిల్లలు, మీ భర్త, మీరు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎండ్ ఆఫ్ ది డే, అంతే చాలా కదా. సంతోషంగా ఉన్నా మేడం. నాది ఇప్పుడు లక్ష్మీ కుబేర పూజ జరుగుతుంది. అది కూడా అయిపోయిన తర్వాత మేడం నేను అడిగాను, ఇలా ఉంటే ఇలా అంటే ఎప్పుడైనా సరే కుమారస్వామిది చేసుకుంటూ ఉండమని చెప్పారు. నేను మళ్ళా కూడా చేస్తానని చెప్పాను మేడం కి. రైట్, చాలా మేము సంతోషం. దానికల్లా చాలా సంతోషంగా ఉన్నాం మేడం మేమైతే ప్రస్తుతానికైతే చాలా ఇప్పుడైతే. చాలా నాకు చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్ గా ఏ భార్య అయినా అనుకుంటుంది భర్తతో చాలా సంతోషంగా ఉండాలి, నా భర్త నా పిల్లల్ని నన్ను నేను అట్లా కాదు, పట్టించుకోవాలి. నాకు సంతోషం లేకైనా నా పిల్లల్ని సంతోషంగా ఎగ్జాక్ట్లీ, చూసుకున్నా బాగుండేది అనిపించేది మేడం ఎగ్జాక్ట్లీ కొన్ని కొన్ని అనుకుంటుంది కదా. సిచ్యువేషన్లలో అలా. కానీ ఇప్పుడు అయితే బాగా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది మేడం నాకు. ఇంట్లో అంటే అంత పెద్ద జాబ్ చేసి అయినా ఎలాంటి చెడు అలవాటు లేనైనా ఇలా కోపం చేస్తుంటే అసలు మాకే తట్టుకోలేకపోతుండే. మా ఇంట్లో అందరు చాలా పెద్ద పెద్ద జాబులు చేసే వాళ్ళు ఉన్నారు. అందరూ ఒక స్టేట్ లో ఉన్నారు, మళ్ళా ఒక లెవెల్ లో ఉన్నారు. ఈయన ఇలా గవర్నమెంట్ జాబ్ కూడా నేను వదిలేపించాను మేడం. ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా అంత దూరం ఎందుకు పిల్లలతో పాటు ఇక్కడ ఉండాలి అనేసి బలవంతంగా ఉండిపించిన. అలా కూడా కొన్ని రోజులు కోపం చికాకు చేసిండు. ఈ పూజల వల్ల నేను కొంచెం చాలా రిలీఫ్ అయింది మేడం. పోన్లేండి అమ్మా, ఎప్పటికీ ఇలాగే ఉండండి, ఎప్పటికీ ఆనందంగా ఉండండి, అదే మేము కోరుకునేది కూడా. చాలా మేడం మా చాలా పని ఆవిడ కూడా అంటున్నారు, సార్ ఇప్పుడు చాలా బాగున్నాడమ్మా, అబ్బా బాబోయ్, ఇట్లనే ఆవిడ కూడా చూసుకోవాలి మిమ్మల్ని అని. అంటే అర్థమైతది ఎందుకు మేడం, వాళ్ళంటే కొన్ని ఇయర్స్ నుంచి మా ఇంట్లో చూస్తూ పని ఉంటారు చేస్తున్నారు కదా. మేడం. వాళ్ళకి తెలిసిపోతుంది ఇంట్లో ఎట్లుంటారు ఏంది అనేసి, మనకంటే పని వాళ్ళకి కూడా ఎక్కువ తెలుస్తుంటది కదా. అవును, వాళ్ళు కూడా కొంచెం అంటే ఇప్పుడు చాలా నయం అమ్మా, ఇప్పుడు బాగున్నారు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా అనేసి. రైట్ అమ్మా, కృతజ్ఞతలు. మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నారు అడిగిన వెంటనే. ఇలాగే ఎప్పటికీ సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ సో Thank మచ్. you. ఉంటాను థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. హౌ బ్యూటిఫుల్. ఇంట్లో ప్రశాంతత లేకపోతే మన అవును లైఫ్ ఏమైపోతుంది. ఖచ్చితంగా ఇంట్లో అంతా హాయిగా ఉండాలి, ఏ భార్య అని అనుకుంటుంది కదా. ఎప్పుడైనా కానీ మా తల్లిదండ్రులు లేదు అత్తమ్మ మామయ్య కంటే భర్త చూసుకునే అంత ఎవరు చూసుకోరు. కరెక్ట్, ఎందుకంటే భర్త ఒక సపోర్ట్ ఉంటే అసలు ఎవరు అవసరం అంతే లేదు అట్లా ఆడడానికి. ఉంటది కదా. అవును, అసలు అవును. అసలు తమిళ్లో కూడా ఒక సామెత ఉంటుంది. ఆ, అసలు ఆ. కొండవన్ సరిயா இருந்தா కుప్ప ఏరి సండ పొడలాం అట్లని ఒక ఆ, ఆ, సామెత. భర్త అనేవాడు సరిగ్గా సరిగా ఉంటే ఆ. మన మాట అక్కడ గెలుస్తుందంట అవును, ఆడవాళ్ళకి. అవును. అసలు అది నిజమైతే భర్త సరిగా ఉంటే చాలు, వాళ్ళ లైఫ్ ఎంత బాగుంది, ఎంత ప్రశాంతంగా, అసలు హ్యాపీగా. ఆమె అదే అంటుంది కదా, పిల్లల్ని అసలు పిల్లలతో కూడా అసలు తీసుకునేది కాదంట. అసలు ముగ్గురు చాలా పిల్లలు, ఆమె మంది ఎంత ఉంటారు బాధపడింది ఇట్లా. అదే, అసలు. చాలా మంది ఉంటారు ఇట్లా పిల్లల్ని అవి పట్టుకోరు కదా, పట్టించుకున్నటువంటి మగవాళ్ళు. తీసుకుని మళ్ళీ కొంచెం ఆ. జస్ట్ వాళ్ళకి టైం పాస్ కి ఏదైనా తిప్పడం ఉమ్. అట్లా కూడా ఏముండవు. ఉమ్. ఊరికే గొడవ పడుతూ ఉంటారంటే భార్యకి ఎట్లా ఉంటది అసలు. చాలా బాధాకరం. ఓ ఆమె అసలు ఎవరికీ ఏడ్చేసింది అసలు ఆ రోజు. ఉమ్. ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఉండాలి. చాలా బ్యూటిఫుల్ గా అవును. సమస్యల్ని సాల్వ్ చేస్తుంది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూస్. ఇప్పుడు అవును. ఆయనకి పోనీ ఏదో మందుకి బానిస అయిపోయాడమ్మా, ఏం ఏం చేయాలి లేదు. అంటే ఓకే, అది కాదు. కోపం, దాన్ని కంట్రోల్ చేయడం ఇది ఎలా కష్టం సాధ్యపడుతుంది? మనసుతో రిలేట్ అయినటువంటి అవును. సమస్య. అసలు ఏ అలవాటు లేదు ఆయనకు, ఆ. కానీ అంత ఇదిగా చేంజ్ అయ్యారు. పోన్లేండి, చాలా సంతోషం. మరి ఇట్లాగే మీ భర్తలు లేకపోతే మీ భార్యలు ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, కోపం, తన కోపమే తన శత్రువు అని ఊరికే అనలేదు, ఇట్లా మమ్మల్ని చాలా టార్చర్ చేస్తున్నారు, లేకపోతే మందుకు బానిసైపోయి మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు, ఏం చేయాలో తెలియదు అనుకుంటే ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి మేడంని. మీ సమస్య ఏంటో మీరు చెప్పక్కర్లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మేడమే సమస్య ఏంటో చెప్తారు. అప్పుడు మీకు నమ్మకం కలిగితే డెఫినెట్ గా మీరు రెమెడీ తీసుకోవచ్చు, అంతే కదా మేడం? అంతే. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే అమ్మా.